గద్దె అనేది బంగారం, వెండి లేదా రాజకీయాలతో నిర్మించబడదు. అది కేవలం బాహుబలంతో నిర్మించబడుతుంది. భయం అంచునే అది ఉంటుంది. ఏ రోజున దానిపై కూర్చున్నావో ఆ రోజే నువ్వు మృత్యువుతో ఒప్పందం చేసుకున్నట్టే. వెన్నుపోటు ఎందుకు పొడిచావయ్యా? నువ్వైతే రవిశంకర్ శుక్లాకి వట్టకాయలా అయిపోయా. వాడిని చంపకండి కాలేని భయ్యా. బాహుబలి స్వయంగా చంపడు, చంపమని ఆర్డర్ ఇస్తాడు. ఆ రోజు హోలీ పార్టీలో కూడా ఇలాంటి ఏదో పని చేశాం. అప్పుడు మీ నాన్న నాకు ఎదురు సమాధానం చెప్పాడు. అందుకు సారీ చెప్తావా లేదా? అబే కాలిన్ భయ్యర్ ఆయన కింగ్ ఆఫ్ మిర్జాపూర్. అందుకని బోసడీకే నేను ఫ్రెండ్స్. అది డీల్ చేయమని నువ్వు నన్నెందుకు వెళ్ళమనలేదు? ఎందుకంటే బాబు, నీకు తెలుసు నువ్వు అక్కడ ఏదో గందరగోళం చేసి వస్తావని. నిజాయితీ ఉందా నాన్న? అది పాము లాంటిది. దాన్నేమో నువ్వు నీ మెడలో చుట్టుకున్నావు, ఇక్కడేమో మేము చచ్చిపోతున్నాం. తెలివి కలిగిన మనుషులే ఈ వైలెన్స్ ఆపగలరు. ఈ వైలెన్స్ నుంచి దూరంగా వెళ్ళి మన ఎంపైర్ నిర్మించుకుందాం అని ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు స్వరం సక్కగిన పడుతుంది ముంతా. మీర్జాపూర్ గద్దె గురించి మీర్జాపూర్కి ఒకే దర్వాజా ఉంది యాదవ్ గారు. రెండోది ఎవ్వరు తెరవరు. తెరవలేదనుకో ఇరగన్నుకుతాం. గుండె దడ 10 రెట్లు ఫాస్ట్ అయిపోతుందన్న. మనసున్న వాడిరా నేను. గుండెల్లో దడ ఫాస్ట్ గానే ఉండాలి. ముందా గుడ్డుగాని లేపడదొప్పాలి. సంబంధం ఏదైనా కానీ మున్నా బాబు, ఆడదాని సాతిని హత్తుకుంటేనే మా కాడికి విశ్రాంతి దొరుకుతుంది. ట్రై చేద్దామా? అందరికంటే పెద్ద బాహుబలి మీర్జాపూర్ గద్దెపై కూర్చున్నవాడే అవుతాడు. అపాయం అనేది ఎంత చిన్నదైనా సరే దాన్ని సజీవంగా వదలకూడదు. ఇది ఈ గద్దె నియమం. ఇదేంద్రా, నీ ఒంట్లో హిమోగ్లోబిన్ తక్కువదా? సుడు సుడు, ఇంత తక్కువ రక్తం వస్తుందేంద్రా బాయ్? 89, 99, 400. నేను వీడి ప్రాణాలు తీసేస్తాను. నీ కొడుకు ఒక వెర్రిపోకు. ఇక్కడ ఎర్రిపుకు ఎవరనేది ముఖ్యం కాదు, వాడు నా కొడుకు అనేది అది ఇంపార్టెంట్. ఇదే మన స్టైల్.